మీరు రోలింగ్ చెప్పండి. Prediction I just explained to you. So we just want to know what you feel about development dialogue, how it was, and what you like the most. So generally conferences are there in cities. So how was the experience having a conference in Nizamabad? How was that experience? Yeah. First introduce yourself. Yeah. Start. 3, 2, 1. నా పేరు రాజేందర్. నేను సాఫ్ట్ స్కిల్ ట్రైనర్. ఎంతోమంది విద్యార్థులకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉద్యోగం రావడం కోసం ఎన్నో ట్రైనింగ్ ఇచ్చినటువంటి నేను మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంతోమందికి వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ మనం ప్లానింగ్ చేస్తున్నాను. ఈరోజు మన డెవలప్మెంట్ టాక్ కాకతీయ శాండ్ బ్యాగ్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో జరిగే ప్రోగ్రామ్కి వచ్చాను. సో దీనికి సంబంధించి నా వ్యూస్ని మాట్లాడబోతున్నాను. So what did you like most in the meeting? సో ఈరోజు అసలు వీ కెన్ సే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లాగా ఉండిపోయింది. ఎందుకంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ దట్ సచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ ఇన్ ద సిటీస్. లైక్ ఏదో మెట్రోపాలిటన్ సిటీస్లో కండక్ట్ అవుతుంటాయి. అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీలో జరగాల్సినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని మన దగ్గరలో రూరల్ విద్యార్థికి, ముఖ్యంగా కాకతీయ శాండ్ బ్యాగ్స్ అనేది గ్రామాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతని డెవలప్ చేయడానికి వచ్చినటువంటి ఆర్గనైజేషన్. సో దాన్ని మనసా వాచా కర్మన నమ్మే విధంగా రూరల్ బ్యాక్గ్రౌండ్లో అంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఐకాన్స్ ఉండేటువంటి ఫేసెస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హు పార్టిసిపేటెడ్ ఈ ఇయర్ వాళ్ళు ఎవరినైతే న్యూస్లోనో ఎక్కడో పేపర్లోనో చూడగలిగే వ్యక్తులు ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు కనబడ్డారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫణీందర్ సామా సార్ గారు. నిజానికి ఫణీందర్ సామా సార్ అనగానే ఒక రెడ్ బస్ ఫౌండర్, CEO. అతను ఏదైతే సార్ గారు స్టార్ట్ చేశారు ఈరోజు దాదాపు 10 దేశాలకు విస్తరించినటువంటి అంత గొప్ప వ్యక్తితో ఈరోజు మన స్టూడెంట్స్ చాలామంది హ్యాపీగా వెళ్ళేసేసి ఫొటోస్ దిగారు, సార్ని ఇన్స్పైర్ చేశారు, క్వశ్చన్ చేశారు. సో నాకు తెలిసి చాలామంది మా విద్యార్థులకైతే ఇది ఒక బిగ్గెస్ట్ మూమెంట్ వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోతుంటుంది.